ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలనకు తొలి అడుగు అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టింది. మనం చూస్తున్నాం చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని మంగళంలో ఏదైతే డోర్ టు డోర్ తిరిగి ఏదైతే ఈ ప్రభుత్వంలో చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు, రాబో రోజుల్లో మేము చేపట్టేటువంటి పథకాలు ఏ రకంగా చేయాలన్న కోణంలో ప్రజలతో మమేకమై వాళ్ళతో మాట్లాడుతూ వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటి వరకు ఈ ఏడాది ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాం అన్నీ కూడా ప్రజలకు ఏ మేరకు చేరాయంటూ కూడా వారికి వివరిస్తూ ఆ యొక్క పథకాలకు సంబంధించి వారికి ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా పూర్తి వాళ్ళతో మాట్లాడి ఇంకేమి చేయాలి మీ నగరంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎటువంటి అభివృద్ధికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో చెప్పి దాని తగ్గట్టు కూడా మేమంతా రానున్న రోజుల్లో చర్య చేపడతామంటూ కూడా ఎమ్మెల్యే వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నారు, ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఏడాది పాలన మీద మీరు సూపరిపాలన అందించాలని మీరు అంటున్నారు, వైసీపీ వాళ్ళేమో క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసి వారు చేసిన మోసాలను మాట తప్పారంటూ కూడా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసినట్టు పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూడాలంటే క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళ నోటికి ఏర్పాటు చేయాలండి, మాకు కాదు. వైసీపీ నాయకులు ఒక నోటి క్యూఆర్ కోడ్ చేస్తే వాళ్ళు ఏమేమి మోస ప్రకటనలు చేశారు 2019 నుంచి 24 వరకు వాళ్ళ నోటి ద్వారా వస్తే మంచిది. నేను ఇక్కడ పాంప్లెట్ మా అక్కగారికి కూడా ఇవ్వడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఎన్ని ఇచ్చాం, గేమ్ పెండింగ్ ఉంది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా నేను ఎమ్మెల్యేగా ఈ సంవత్సరం కాలంలో రూరల్ మండలంలో చేసిన మండలం వైజ్ పాంప్లెట్ ఇది, రూరల్ మండలంలో చేసిన పనులు కూడా ఇవ్వడం జరిగింది. మేజర్గా ఉన్న నిధులతో మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ కానీ సుపరిపాలన తొలి అడుగు భాగంగా మేము ఈరోజు తిరుగుతున్నాం. మాకు ధైర్యంగా ప్రతి ఒక్కరికి పోయి చెప్తున్నాం అంటే కారణం అంటే మేము చేసిన పనులు అభివృద్ధి. వాళ్ళకి ఎక్కడ తప్పుడు ప్రచారాలు చేయాల, తప్పుడు గతంలో చెప్పిన వాగ్దానాలు చేయకుండా వాళ్ళ సొంత అభివృద్ధి నినాదంతో వెళ్ళారు, కానీ ప్రజల అభివృద్ధి నినాదంతో వెళ్ళా. మేము ఈరోజు వెళ్ళకుండా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడు అభివృద్ధి చెందాలని ఒక నినాదంతో వెళ్తున్నాం. అదే భాగం. అంటే ఎలా ఉంది మీకు స్పందన? ఇంటింటి తిరుగుతున్నారు అంటే గతంలో ఎన్నికలప్పుడు తిరిగారు, ఇవాళ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుగుతున్నారు, అంటే ప్రజల నుంచి ఏ రకంగా స్పందన వస్తుంది? చాలా బాగుందండి. నేను వెళ్ళిన తర్వాత కూడా మా అక్కోళ్ళు ఉన్నారు, అక్కోళ్ళని అడగండి. నా పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో నా పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎక్కడ ఉందో అడగండి. ఇప్పుడు మీరు నడుచుకొని వచ్చిన వీధి గత 25 సంవత్సరాల నుంచి లేదు. 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గం వెళ్ళిన వ్యక్తి, తుడాలో అభివృద్ధి పేరుతో కోట్లు తిన్న వ్యక్తి ఈ రోడ్డు వేయాల, ఇవన్నీ కూడా వేసుకుంటూ రావటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తి పేరు నేను మాట్లాడను, నా అభివృద్ధి పేరు నేను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నా నినాదం అభివృద్ధి, ప్రజలకి కష్ట సుఖాలు చూసుకుంటూ ప్రజల్ని ఎటువంటి ఆపద లేకుండా కాపాడుకునే బాధ్యత నాది. నేను అదే నినాదంతో మా పెద్ద ఆయన గారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, మా లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకారం మేము వెళ్తున్నామండి. ఏదైనా ఇంకేదైనా సమస్యలు కానీ మీ దృష్టికి రావడం కానీ మంగళం కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఇటు వరకు ఇక్కడ ఉందండి. మంగళంలో మేజర్గా ఉండే ప్రాబ్లం హౌసింగ్ ప్రాబ్లం అండి. హౌసింగ్ ఆల్రెడీ నేను ప్రామిస్ చేశాను. దానిపైన కూడా సర్వే ల్యాండ్ రికార్డుకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ని కూడా షిఫ్ట్ చేసి ఆ ట్రైనింగ్ సెంటర్ ప్లేస్ ఇమ్మని అడిగాం. కలెక్టర్ గారు ప్రపోజల్ పంపించారు, అది జరుగుతుంది ఫైలు. అదొకటి మేజర్ ఉంది. తెలంగాణ వాటర్ కూడా ఆల్రెడీ నేను పంపించానండి. జలజీవన్ నిధులు అలాట్ అయింది. ఆ జలజీవన్ నిధులు వాటర్ ట్యాంకులు అన్నీ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది కాకుండా మేము ఈ 2 రోజుల్లో కూడా అక్కడ శ్మశానం ఉంది, శ్మశానం కాంపౌండ్ కట్టాలి. డీఈలంతా కూడా ఎస్టిమేషన్ ఇస్తున్నారు. అది 6 మంత్స్లో ఆ శ్మశానం కాంపౌండ్, అక్కడ ఈద్గా మైదానం దర్గా ఉంది, దర్గాకు ఒక ప్లేస్ కావాలి. ఆ 2 కూడా నేను ప్రామిస్ చేశాను. ఆ 2 కూడా కంప్లీట్ చేస్తానండి వితిన్ 6 నెలలు అండి. ఫైనల్గా వైసీపీ నేతలకు మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు? వైసీపీ నేతలు నేను సమాధానం చెప్పాల్సిన పని లేదండి. మేము చేసిన అభివృద్ధి చెప్తాం, వాళ్ళు తప్పుడు నినాదాలతో వస్తే ప్రజలే బుద్ధి చెప్తారండి. చూస్తున్న ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో చెప్పిన ప్రతి హామీ కూడా ఇప్పటికి ఏడాదికి సగం మేరకు కంప్లీట్ చేస్తారు. రానున్నటువంటి రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నింటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తాం. ప్రజలకు అభివృద్ధి దిశగానే మా కూటమి ప్రభుత్వం కార్యకలాపాలని కూడా వ్యవహరిస్తుంది. రానున్నటువంటి రోజుల్లో మరింత ఫలాలు రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. ఎంతో అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా పులివర్తి నాని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఏదైతే సుపరిపాలన తొలుగడుగు కార్యక్రమం భాగంగా ఇప్పటికే ప్రతి ఇంటికి తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యే ప్రతి చోట కూడా సానుకూల స్పందన బాగా కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.